చావడీలు పదాలు ఇవన్నీ అంటుండేవారు. అవన్నీ ఇది తెలియడం కోసం అందరికీ జనాలకి ఇప్పుడు అంతా మర్చిపోతూ ఉంటారు. పాదం ఒక చక్కటిది ఉందన్నమాట. అది ఘనం సీనయ్య గారు చేసిందనమాట, రాసిందనమాట. అది ఇది ఘనం సీనయ్య గారు విరచితం. ఇది కురంజ రాగంలో ఉంది ఆయుతాళం. ఇది కురంజ అంటే సాని సరిగమ పద దప మగరి సనీస అని అంటే పైదాకా వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఇది శంకరాభరణంలో జన్య రాగం. అది దీన్ని పదం అని వారు చాలా బాగా ఇది రాసింది. దీన్ని అదనమాట. అది ఎలా ఉంటుందంటే, శివదీక్ష పరురాలనురా నే శీలం ఇంతైనా విడువజాలనురా, అది పల్లవి. అనుపల్లవేటి, శివశివ గురునాజ్ఞ మీరనురా శ్రీ వైష్ణవుడంటే చేరనురా, అది అనుపల్లవి. చరణం ఏమిటి, బడిగా వచ్చి మఠము దొరకుమురా శివార్చన వేళ తలుపు తెరవకురా మడువు కావి చెరగొచ్చి తీయకురా మాటి మాటికి నీవు నోరు మూయకురా శివదీక్ష పరురాలు. ఇంకొక చరణం కూడా ఉంది, పంచాక్షరి జపశీలనురా కూకే పలుకలను వినజాలనురా కొంచెపు పగలు నేనెంతనురా మొక్కుదు రుద్రాక్షరులు తెంచకురా శివశివాని ఆది తోచి నా చన్నులనుకురా నా సజ్జ గొలుసు బట్టి కదియకురా బుద్ధగింతను పసి కోలనురా కెమ్ము నొక్కకు భక్తురాలనురా శివశివ. అలాగే మోము బట్టి చేర్చకురా నీ నామంతోడ బూతి కూర్చకురా వేపరతోడ భిక్ష వేడకురా పోబోరా నన్నాలు రంగ మల్లాడకురా, అది శివదీక్షాపురాలు. ఇదంతా ఇన్ని చరణాలు ఉన్నాయి దీంట్లో. ఘనం సీనయ్య గారు రచన ఇది అన్నమాట. ఇది నేను అంటే మీకు చెప్పాలంటే కొత్త సంగీత విద్యాదర్పణం ఏకా సుబ్బారావు గారు రాసిన పుస్తకంలో పేజీ 455, 455, 56, 455 పేజీ, 454, 55 పేజీల్లో ఇది మీకు ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నిజంగా చాలా తెలివైన వాళ్ళే కాదనట్లే. గురువుగారు తరం అంతరించిపోతుంది. ఇద్దరు కూడా ఎంతో బ్రహ్మాండంగా పాడేవారు. మా చిన్నతనంలో వాళ్ళందరి చేత కూడా భాగవతాలు ఇవన్నీ భామకలాపాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇవి కూడా పాడించేవారు. వాళ్ళందరూ చక్కటి డ్యాన్సులు మృదంగాలు అన్నీ కూడా ఆ పక్క వాయిద్యాలన్నీ చేసేవారు. అంత బాగా ఉండేది ఆ రోజుల్లో మాటలన్నమాట. ఇప్పుడు అందుకోసమే డ్యాన్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు కొత్త కుర్రాళ్ళకు కూడా కొత్త జనరేషన్ వాళ్ళకి కూడా తెలివితేటలు ఉన్నాయి, లేవని నన్ను. కానీ సక్రమంగా మన భారతీయ జాతీయ సంస్కృతి ఎట్లాంటిది మన గొప్ప మనకు 64 కళలు చెప్తున్నట్టు అన్నింటిలోనూ ప్రావీణ్యం ఉండాలి అందరూ కూడా. అందులో సంగీతం దీంట్లో ఎన్ని రకాలుగా రక్తి కట్టిస్తుందో అంటే అంత బాగా ఉంటుందన్నమాట. అలాంటి దాంట్లో ఇది వచ్చింది, నేను మీకు చెప్పాను. ఈ పల్లవి ఇదంతా చెప్పుకొచ్చింది దీంట్లో. అంటే శివదీక్ష పరురాలనూర నే శీలమింతైన విడువజాలనురా నే శివదీక్ష పరురాలనూర, అలా ఇలా వస్తుందన్నమాట. ఇవి చాలా అంటే అప్పటి రోజులు చాలా బాగుంటుంది. కానీ కురంజి రాగంలోనే మీకు ఇంకోటి ఏంటంటే, మన అన్నమయ్య కీర్తన ఉంది, ముద్దుగారేయ సోద ముంగిటి ముత్యము వీడు ఇద్దరని పొరు, అది పాట ఉంది కదా, అది అందరికీ తెలిసిన పాట. ఇది మరుగులు పడిపోతుంది. ఇదివరకు రోజుల్లో చాలా బాగా చేసేవారు. అందుచేత కుర్రాళ్ళందరికీ చెప్పేది వినండి, లేకపోతే నాకంటే మంచిగా పాడేవాళ్ళు గురువులు వాళ్ళ వినండి. ఈ పాట కావాల్సి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. మన సంస్కృతి నిలబెట్టమని చెప్పి అడుగుతున్నాను. ఇది మన మోహనవాణి ఛానల్ వారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి పాత పాటలందరినీ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా మంచి విషయాలు చెప్తున్నారు. కాబట్టి మీరు విని దీన్ని ఏమాత్రం పెద్ద ట్రై చేస్తున్నాం రైలు మీద, అది విని కొంచెం తప్పులున్నా ఒప్పులుగా అనుకుని మీరు అంతా చేసి పెద్దవాడిని కాబట్టి మీరు దీన్ని ఎంకరేజ్ చేయండి. అందరూ వ్యూస్ పంపించడం అంతే, వ్యూస్ ఎంత పెట్టాలో అలాగా లైక్ చేయడం అంతా కూడా చేస్తూనండి. మీరు అందరూ కూడా మిగిలిన వాళ్ళకి చెప్పి ప్రోత్సహించండి. అందరిని చక్కగా తల్లిదండ్రులకు కూడా చెప్తుంది అదే విషయం, పిల్లలకు కూడా ఏర్పండి. ఇవన్నీ పాత పాటలన్నీ సంగీతం ఎంత దొరుకుతుందమ్మా, దొరకదు. అలాంటివి ఎంతో గొప్ప గొప్ప విద్యలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక్క రాగంలోనే ఎన్ని రాగాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మీకు ఆహా అనిపిస్తుంది వాటి. ఒక్క రాగం చాలు. అదే ఆ రాగాలంటే రోగాలనే పోతాయి. అది దివ్య ఔషధం ఇది చెప్పాలంటే. అందుకోసమే రోగ నివారణ కూడా రాగాలు ఇవన్నీ సంగీతం పనికొస్తుంది. కాబట్టి చక్కగా సంగీతం వినండి. ఇది కూడా బాగుంటుందని నా అభిప్రాయం. మీరందరూ కూడా సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందరికీ
అంటే దీన్ని ఎంకరేజ్ చేయమని, ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.